కుమ్మక్కయ్యారు అంటున్నారు. నిందితులతో పాటు అడ్వకేట్ సుబ్బారావు కుమ్మక్కై నా పైన అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆరోపణ చేస్తున్నారు. నిందితులంటే ఎవరు? రమావత్ మధు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, భరత్ చౌహాన్ కావచ్చు, వీళ్ళందరితో కలిసి మీరు ఈ కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. రమావత్ మధుకు ఫోన్ కలిపింది ఆవిడ కదా, రమావత్ మధుతో మాట్లాడిచ్చింది ఆవిడగా. ఆడెవడో తెలియదు, ఆడు ఫోన్ నెంబర్ ఏమో తెలియదు నాకు. ఏమంటే నాతో స్టార్టింగ్ రోజు అరే మధు నువ్వు వెళ్ళి ఆయన కలవరా అని చెప్పి మాట్లాడిచ్చింది, ఆడు కలవలేదు. రెండో రోజు పూజారి నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడిచ్చింది, అది నిజం. మరి ఇవన్నీ నిజమైనప్పుడు ఆడెవడో గొట్టంగా అంటే ఇదేంటంటే ఇది టర్న్ చేయడానికి దయచేసి గమనించండి, మీడియా దృష్టిని మరల్చడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి. మంగ్లీ నేను ఒకటే చెప్తున్నా, శివ ఉండో ఫోటోలు ఇచ్చా ఏదన్నా సేకరించారు కదా మీరు బాధితుల తరపున, మంగ్లీ నేరుగా ఈ మోసంలో భాగస్వామిగా ఉందా లేదా? ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాళ్ళు నేరుగా వస్తారా? ఇప్పుడు కలెక్ట్ చేసింది నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాండి, ఒక నిమిషం అండి, ఉంది ఆ తమ్ముడు ఉంటే మంగ్లీ ఉన్నట్టు కదా, డైరెక్ట్గా ఉంది, ఇండైరెక్ట్గా ఉంది. నేను ప్రతిసారి ఏమంటే గొంతు పోయేటట్లు గొంతు చించుకున్నారు, లేనంటే సరిపోయిందా? మేము ఆధారం ఇచ్చిన ఆధారాలు ఇవ్వమనంటే మీరు కూడా ఎలా మాట్లాడతారండి? నేను ఒకటే చెప్తున్నా మీడియా మిత్రులందరికీ దయచేసి, నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ చూశారు, మీ అందరికీ వీడియోలు ఇచ్చా, ఆవిడ ఫోన్ చేసిన చాట్ చూపించా, ఆమె పిలిపించింది చూపించా, వేణుగుడుగులా గారు కూడా మాట్లాడారు, కార్తిక్ కొడగండ్ల గారు మాట్లాడారు. మరి ఆవిడ ఎందుకు నేను 10 లక్షలు అడిగానంటానికి ఒక్క ఆధారం చూపించమనంటే, లేదంటే ఎవరు ముందు అడిగానో చూపించమనంటే, లేదంటే ఎక్కడ అడిగానో చూపించమనంటే.